మరో వారం రోజుల్లో సినిమా పండగ రాబోతుంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ టార్గెట్గా 2 భారీ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కాగా మరొకటి నాగార్జున విలన్గా చేసిన 'కూలీ'. అదేంటి అలా చెప్తున్నారంటే అఫ్కోర్స్ మనకు తెలుగు స్టార్స్ ఇద్దరూ చేసిన సినిమాలు ఇవి. 'వార్ 2'లో ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో హ్యూజ్ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నార్త్ సైడ్ బజ్ బాగుంది. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగులో కూడా బజ్ బాగున్నా ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని అప్సెట్లో ఉన్నారు ఫ్యాన్స్. ఇక 'కూలీ'లో సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ వీరంగం చూడబోతున్నాం. అది అసలే లోకేష్ కనకరాజు మూవీ. ఎల్సీయూలో భాగంగానే ఈ మూవీ వస్తుంది. తప్పకుండా లోకేష్ మార్క్ మూవీగా ఇది ఉంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. అయితే 'వార్ 2', 'కూలీ' రెండు సినిమాల మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండింటి మధ్య పోటీ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ప్రస్తుతానికైతే 'వార్ 2' కాస్త వెనకపడగా 'కూలీ' సినిమా డామినేట్ చేస్తుంది. ప్రమోషన్స్, పాజిటివిటీస్, ఇంకా ఆడియన్స్ లో బజ్ ఇవన్నీ 'కూలీ'కే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో 'వార్ 2' భారీ రిలీజ్ అని తెలుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగలేదు. ఈ సండే 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని అనౌన్స్ చేశాడు నాగవంశి. 'వార్ 2'కి నార్త్ సైడ్ ఆడియన్స్ బాగా ఎక్కువ ఆసక్తి ఉన్నారు. సౌత్ లో తెలుగులో 'వార్ 2' పై బజ్ కూడా ఉంది. అయితే 'కూలీ'కి కూడా సౌత్ తో పాటు నార్త్ లో కూడా రజనీ ఫ్యాన్స్ మంచి హైప్ ఇస్తున్నారు. మరి రెండు సినిమాల మధ్య ఈ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే 'వార్ 2'లో ఎన్టీఆర్, 'కూలీ'లో నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.